వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. కోల్కతా పోలీసులు షర్మిష్ఠా పనోలి అనే ఇన్ఫ్లుయెన్సర్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై డచ్ ఎంపీ నుంచి మొదలు పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది స్పందించారు. ఇంతకీ షర్మిష్ఠా ఎవరు? ఆమె ఎందుకు అరెస్ట్ అయింది? ఆపరేషన్ సింధూర్ గురించి ఆమె ఏం మాట్లాడింది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ అరెస్టుపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ డచ్ లీడర్ ఏమన్నారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలుకుతుంటే కొంతమంది వేరే విధంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే షర్మిష్ఠా పనోలి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన పోస్టుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంది. షర్మిష్ఠా పనోలి పూణేలోని ఒక లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతోంది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్ లో 94,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలు, సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను ఘాటుగా చెప్పే వీడియోలతో ఆమె పాపులర్ అయింది. ఇటీవల షర్మిష్ఠా చేసిన ఒక వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. మే 14 ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఒక టెర్రర్ దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై దాడులు చేసింది. దీన్నే ఆపరేషన్ సింధూర్ అని పిలుస్తున్నారు. ఈ ఆపరేషన్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. షర్మిష్ఠా తన వీడియోలో ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ నటులు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని విమర్శించింది. అంతేకాదు ఆమె పాకిస్తాన్ ప్రవక్త మహమ్మద్ గురించి కూడా అవమానకరమైన, మతపరమైన భావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. భారత్ ఎందుకు పాకిస్తాన్ పై దాడి చేసింది? దీనికి సరైన కారణం లేదని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దాన్ని తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఎవరి భావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని, ఎవరైనా బాధపడితే క్షమించాలని కూడా కోరింది. అయితే షర్మిష్ఠా క్షమాపణ చెప్పినప్పటికీ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కోల్కతాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, శాంతి భద్రతలను కలిసివేసేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి నేరాలు ఉన్నాయి. కోల్కతా పోలీసులు షర్మిష్ఠాకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఆమె కుటుంబం దొరకలేదని, ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు. దీంతో కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయింది. మే 30న షర్మిష్ఠాను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. ఆమె అప్పటికి తన కుటుంబంతో గురుగ్రామ్లో ఉంది. అక్కడి నుంచి ఆమెను ట్రాన్సిట్ రిమాండ్పై కోల్కతాకు తీసుకొచ్చారు. ఆమెను కోల్కతాలోని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారని, కస్టడీ అవసరం లేదని షర్మిష్ఠా లాయర్ వాదించినప్పటికీ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. షర్మిష్ఠాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. షర్మిష్ఠా పనోలి అరెస్టుపై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంతో మంది స్పందిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వివాదంగా మారింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా షర్మిష్ఠా వీడియో తొలగించి క్షమాపణ చెప్పినప్పటికీ కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, ఇది కేవలం ఓ వర్గం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి చేపట్టిన అరెస్ట్ అని ఆరోపించారు అమిత్ మాల్వియా. మమతా గతంలో ఇంతకంటే విభజనాత్మక వ్యాఖ్యలు చేశారని, దానివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని, కానీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా మమతా ప్రభుత్వాన్ని విమర్శించారు. సనాతనీలపై మాత్రమే చర్యలు తీసుకుంటారని, హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు, రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై రాళ్ల దాడులు జరిగినప్పుడు కోల్కతా పోలీసుల ఉత్సాహం ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ కూడా షర్మిష్ఠాకు మద్దతుగా నిలిచారు. షర్మిష్ఠా కొన్ని అసభ్యకరమైన మాటలు వాడింది. కానీ ఈ రోజుల్లో యువత ఇలాంటి మాటలే వాడుతుందని, ఆమె క్షమాపణ చెప్పిందని, అది సరిపోతుందని, ఆమెను ఇంకా వేధించడం, హెరాస్ చేయడం అవసరం లేదని కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కూడా ఈ అరెస్టును విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఈ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని, దానికి ఆమె తన తప్పు ఒప్పుకొని వీడియో తొలగించి క్షమాపణ చెప్పిందని, కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు వెంటనే ఆమెపై చర్యలు తీసుకున్నారని పవన్ అన్నారు. అయితే టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు లక్షల మందికి కలిగే బాధ గురించి మాట్లాడారెందుకని ప్రశ్నించారు. తమ విశ్వాసాన్ని గ్రంథ ధర్మం అని పిలిచినప్పుడు పోలీసులు ఇంత వేగంగా ఎందుకు స్పందించలేదని పవన్ ప్రశ్నించారు. మమతా బెనర్జీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీడియోను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. సెక్యులరిజం కొందరికి షీల్డ్లా, మరికొందరికి కత్తిలా ఉండకూడదన్నారు. ఇవి రెండు వైపులా సమానంగా ఉండాలన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులను దేశం చూస్తుందని, అందరికీ న్యాయం చేయండి అని అన్నారు పవన్.